హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మన టాపిక్, ఎక్కడ తేడా కొట్టింది సమరా అని క్వశ్చనింగ్ చేస్తున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, ట్రేడ్ షాక్ అయితే వెంటనే మన ట్రేడ్ పండితులు రంగంలోకి దిగి ఇన్వెస్టిగేషన్ చేస్తారని. ఇప్పుడు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఎందుకంటే ఆయా సినిమాలు ఆయా హీరోల కెరియర్లలోనే హైయెస్ట్ బడ్జెట్ సినిమాలు, పైగా తేడా కొట్టేసాయి కాబట్టి. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, సూర్యమన్యాకి చాలా కాలంగా బాక్స్ ఆఫీస్ హిట్ లేదని మనందరికీ తెలుసు. ఈసారి ఎట్టాకైనా పెద్ద హిట్ కొట్టాలని ఫ్యాన్ ఇండియా కంగువాతో వచ్చేశాడు. సినిమా కోసం చాలా కష్టపడ్డాడు, ప్రమోషన్స్ కూడా భారీగా చేశాడు. కానీ రిజల్ట్ చూస్తే తుస్, మామూలు తుస్ కాదు. ఇండియన్ 2 లాంటి అల్ట్రా డిజాస్టర్ సినిమాకి సైతం ఫస్ట్ వీకెండ్లో చెప్పుకోదగ్గ కలెక్షన్స్ వచ్చాయి తమిళనాడులో. కానీ ఈ మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫ్యాన్ ఇండియా కంగువా మాత్రం డే 2నే నేల నాకేసింది. ఎంతలా అంటే ఆల్మోస్ట్ 0 షేర్కి దగ్గరలో పడిపోయిందంటే నో వర్డ్స్. ఇక సాటర్డే సండే కూడా పడుకోవడం తప్ప లేసే పరిస్థితి అయితే కనిపించడం లేదని వాపోతున్నారు ట్రేడ్ పండితులు సైతం. ఇంత హ్యూమిలియేషన్ డిఫీట్కి రీజన్స్ చూస్తే, మేబీ ఈ మధ్య ప్రతి ఒక్కరూ పార్ట్ 1 పార్ట్ 2 అంటూ హాఫ్ బేక్డ్ ప్రోడక్ట్స్ని ఫుల్ ఆఫ్ విఎఫ్ఎక్స్తో దించడం వల్ల జనం మొహం చాటేసినట్టున్నారు. కంగువా సినిమా కూడా అంతే. ఆశాంతం స్టోరీ పాడు లేకుండా ఫ్రేమ్ని విఎఫ్ఎక్స్తో నింపేసి అరుపులు కేకలతో లాక్కెళ్ళిపోయారు. అందుకే జనం అవుట్ రైట్గా రిజెక్ట్ చేసినట్టున్నారు. ప్రొడ్యూసర్స్ ఏమో ప్రమోషన్స్లో 1000 కోట్లు అని జపం చేశారు. వాళ్లకు 1000 కోట్ల బెంచ్ మార్క్ ఒక పిచ్చిలా పట్టుకుందని చెప్పొచ్చు. అందుకే భారీ విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ ఉంటే చాలు అని ముందుకు వెళ్ళిపోయారు. కథనాలు గాలి కుదిలేశారు. ఇప్పుడు బకెట్ తన్నేశారనమాట. ఫ్రాంక్గా చెప్పాలంటే కంగువా ఫస్ట్ లుక్ నుంచి కూడా కామన్ ఆడియన్స్లో ఎగ్జైట్మెంట్ అయితే ఇంకో హాఫ్ బేక్డ్ ఫ్యాన్ ఇండియా ఫ్రాంచైజీ వస్తోందిలే, అంతేలే కదా అని పెదవిర్చేశారు ఆడియన్స్ అనేది అయితే వాస్తవ నిజం. ఇక ట్రెండ్ చూస్తూ ఉంటే, నెక్స్ట్ ఇలాంటి ఫ్రాంచైజ్ ప్రాజెక్ట్స్ చేయాలనుకునే మేకర్స్, యాక్టర్స్ అర్జెంటుగా మేల్కోవాల్సిన తరుణం ఇదే అని చెప్పొచ్చు. మొత్తంగా అనూహ్యంగా కంగువా సినిమా ఇండియన్ 2 కంటే పెద్ద డిజాస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోందని ఒప్పుకొని తీరాల్సిందే. ఇక వరుణ్ తేజ్ అన్నయ్య మట్కా విషయానికి వస్తే, ఇది వరుణ్ తేజ్ అన్నయ్య కెరీర్లోనే భారీ బడ్జెట్ సినిమా. అది కూడా ఊరు పేరు తెలియని డైరెక్టర్ని నమ్మి పెట్టారంటే ఏమనాలి. పోనీ సబ్జెక్ట్ ఏమైనా ఎగ్జైటింగ్గా అంటే అదేం లేదు. పూర్వకాలం నాటి గాడ్ ఫాదర్ ఇన్స్పిరేషన్తో సినిమా టేకింగ్ ఉంది. సబ్జెక్ట్ కూడా రైజ్ ఫ్రమ్ ది యాషెస్ కాన్సెప్ట్, అంటే కింద స్థాయి నుంచి డాన్ లెవెల్కి ఎదగడం. ఈ మధ్య వచ్చిన కేజీఎఫ్ దాకా ఇట్లాంటి స్టోరీ లైన్లే మనం ఎన్నోసార్లు చూసాం. అట్లాంటి స్టోరీస్ పుల్ చేయాలంటే స్టార్ ఇమేజ్ అయినా ఉండాలి మస్ట్ అండ్ షుడ్గా. అది లేని వరుణ్ తేజ్ అన్నయ్య ఇట్లాంటివి ఒప్పుకోకూడదు అనేది బేసిక్ రూల్. టైటిల్ లుక్ దగ్గర నుంచి టీజర్, ట్రైలర్ ఏది కూడా ఆడియన్స్ని ఎగ్జైట్ చేయలేకపోయాయంటే చెప్పొచ్చు ఇది అన్ఇంట్రెస్టెడ్ ప్రాజెక్ట్ అని. వరుణ్ తేజ్ అన్నయ్య లాంటి అప్కమింగ్ యాక్టర్స్ నుంచి కామన్ ఆడియన్స్ కోరుకునేది ఫ్రెష్ అండ్ యూత్ఫుల్ సబ్జెక్ట్స్. ఎగ్జాంపుల్కి శ్రీ విష్ణు అన్నయ్య లాగా ఆడియన్స్కి రీచ్ అయ్యే స్క్రిప్ట్స్ తీసుకోవాలి. ఆఖరికి అబ్బవరం అన్నయ్య కూడా వైవిధ్యంతో సినిమాతో హిట్ కొట్టాడు. సో వరుణ్ తేజ్ లాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న యాక్టర్స్ ఎన్నేసి వండర్స్ చేయొచ్చు. బ్యానర్స్, డైరెక్టర్స్, బడ్జెట్స్ అన్నీ అందుబాటులో ఉంటాయి. చేయాల్సిందల్లా బద్ధకం వదిలి ఆడియన్స్ పల్స్ పట్టుకోవడమే. అలా కాదు, ఏం చేసినా మెగా ఫ్యాన్స్ మోస్తారు అంటే అంతకంటే అమాయకత్వం ఇంకోటి ఉండదు. ఆల్రెడీ అల్లు అర్జున్ లాంటి వాళ్ళను మోసినందుకు వాళ్ళు ఇస్తున్న షాకింగ్ బిహేవియర్తో హ్యూమిలియేషన్ని ఫేస్ చేస్తున్న మెగా ఫ్యాన్స్ చాలా క్లారిటీతో ఉన్నారు, ఎవరిని ఊరకనే ఎంటర్టైన్ చేయకూడదు అని. మహా అయితే మంచి ప్రోడక్ట్ ఇచ్చాక జనంలోకి తీసుకెళ్తారేమో సాఫ్ట్ కార్నర్తో. అంతేకాని ఊరకనే భుజాన మోసే ప్రోగ్రామ్స్ ఏమి పెట్టుకోరు ఇకపై ఎవరి విషయంలో కూడా. దే ఆర్ కన్ఫైన్డ్ టు దేర్ కోర్ హీరోస్, అంతే, ఇదైతే ఫిక్స్. సో వరుణ్ తేజ్ అన్నయ్య లాంటి మెగా హీరోస్ సబ్జెక్టుల పైన మాత్రమే దృష్టి పెట్టి కెరీర్ని చక్కదిద్దుకోవాల్సిందే. నో అదర్ షార్ట్ కట్. ఫిదా, F2 సినిమాలు ఇచ్చిన మైలేజ్ని వరుణ్ తేజ్ అన్నయ్య చేతులారా చెడగొట్టుకున్నాడనే చెప్పాలి. ఇక నుంచైనా మంచి ప్రామిసింగ్ డైరెక్టర్స్తో, రిఫ్రెషింగ్ అండ్ ఎగ్జైటింగ్ స్క్రిప్ట్స్తో వస్తే హిట్ గ్యారంటీ అని చెప్తున్నారు ట్రేడ్ పండితులు. సో ఓవరాల్గా కంగువా, మట్కా ఈ 2 సినిమాలు 2 వేరువేరు బలమైన హెచ్చరికలు ఇండస్ట్రీకి ఇచ్చాయని ఒప్పుకోవాల్సిందే.
ఇదే ఫ్రెండ్స్ ఫస్ట్ టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణ్ నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.